హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామి. మన చేతిలో ఉన్న చూడండి ఓస్మో DJI-3 అన్నమాట మన చేతిలో ఉంది. ఇది గింబల్ ఎందుకు యూజ్ చేస్తామంటే స్టెబిలైజేషన్ కోసము. మీరు వ్లాగ్స్ చేసినా కానీ ఏదైనా టెక్నిక్ చేసినా కానీ మనకైతే స్మూత్గా అయితే వీడియో వస్తుంది. అంటే షేక్ కాకుండా సూపర్గా అంటే సూపర్గా స్టెబిలైజేషన్ అయితే వస్తుంది అనమాట. ఫోన్లో ఎంత స్టెబిలైజేషన్ ఉన్నా కానీ మనకి గింబల్ ఉంది అనుకోండి, సూపర్గా అంటే సూపర్గా వీడియో వస్తుంది. ఇదైతే నేను యూజ్ చేయబట్టి 6 months అయితే అవుతుంది. 6 months నుంచి యూజ్ చేస్తున్నాను. నా యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే ఇప్పుడైతే చెప్తాను అనమాట. దీనికి వచ్చేసి మనకైతే ఇక ఫోన్లో అయితే మనకి ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయి అయితే ఇప్పుడైతే చూద్దాము. మనకైతే దీని సెటప్ అనమాట. గింబల్ 1 hand మోడ్లో కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడైతే మనకైతే ఫోన్ అనేది మనకు డయాగ్నల్గా ఉందన్నమాట. దీన్ని వర్టికల్గా చేయాలంటే ఎట్లా, లేకపోతే ఫోటో మోడ్లో పెట్టాలంటే ఎట్లా, వీడియో మోడ్లో పెట్టాలంటే ఎట్లా అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. ఇక చూడండి, మనకి ఇప్పుడు వచ్చేసి మనకైతే ఇదైతే మనకు డయాగ్నల్గా ఉన్నది కదా. ఇప్పుడు వీడియో మోడ్లో అయితే ఆన్లో ఉన్నది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మోడ్స్ అనే బటన్ ఉన్నది కదా. ఈ మోడ్స్ పైన వచ్చినాం అనుకోండి, వీడియో కాస్త ఇప్పుడు ఫోటోకి వెళ్ళిపోయింది అనమాట. మనకి ఇట్లా వద్దు, డయాగ్నల్గా వద్దు, నాకు వర్టికల్గా కావాలనుకుంటే ఈ మోడ్ బటన్ని డబల్ ట్యాప్ చేయాలి. డబల్ ట్యాప్ చేయగానే చూడండి వర్టికల్గా లాగా మనకు అయిపోయింది అనమాట. దీని నుంచి మనకు షార్ట్స్ కానీ అవి కానీ తీసుకోవచ్చు. మనకైతే ఇక్కడ చూడండి, ఇది రికార్డ్ బటన్ అనమాట. ఈ రికార్డ్ బటన్ మనం ప్రెస్ చేసినాం అనుకోండి, ఇప్పుడు ఫోటో మోడ్లో ఉన్నది. ఈ ఫోటో మోడ్ను మనం ప్రెస్ చేయగానే ఇక ఫోటో అయితే మనకైతే క్లిక్ అయింది. లేదు నాకు ఫోటో వద్దు, వీడియో కావాలనుకుంటే దీన్ని మళ్ళీ ఒకసారి మోడ్ను ఇక్కడ క్లిక్ చేయండి, వీడియో మోడ్కు వచ్చింది. వీడియోను మనం రికార్డ్ చేయాలంటే మళ్ళీ దీన్ని ఒకసారి ప్రెస్ చేయండి. వర్టికల్ ప్రెస్ చేస్తే మనకైతే వీడియో అయితే రికార్డ్ అవుతుంది అనమాట. ఇక మనం అయితే మళ్ళీ ప్రెస్ చేయగానే వీడియో అనేది ఆగిపోయింది. నాకు షార్ట్స్ వద్దు, లాంగ్ కావాలి, నాకు వర్టికల్గా వద్దు, డయాగ్నల్గా కావాలనుకుంటే ఈ మోడ్స్ అనే బటన్ అయితే మనం డబల్ టైప్ చేసినట్టయితే ఇప్పుడు మనకైతే వచ్చింది. దీంట్లో కూడా సేమ్ ఫంక్షన్ అనమాట. వీడియోను మళ్ళీ రికార్డ్ చేయాలంటే ఇక్కడ రికార్డ్ బటన్ పైన మనం ప్రెస్ చేసినాం అనుకోండి, రికార్డ్ అయిపోతుంటుంది. వద్దు నాకు రికార్డు చాలు నాకు అనుకుంటే దీన్నే మళ్ళీ ట్యాప్ చేసినాం అనుకోండి, రికార్డ్ అనేది ఆగిపోయింది. లేదు నాకు ఫోటో కావాలనుకున్నాం అనుకోండి, ఇదే మోడ్ను ఒకటేసారి క్లిక్ చేసినాం అనుకోండి, ఇప్పుడు ఫోటో మోడ్లోకి వచ్చింది. ఈ ఫోటో మోడ్ని ఫోటో తీసుకోవాలనుకుంటే మళ్ళీ ఒకసారి ఇక్కడ రికార్డ్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే ఫోటో అనేది అయితే వచ్చింది. ఇప్పుడు మన చేతిలో ఇది ఉన్నది. దీన్ని ఏం చేయాలంటే ఇట్లా మనకు స్టెబిలైజేషన్ కావాలి. మనం ఇట్లా చూస్తుంటే ఈ ఫోన్ ఎటైతే పోతుంది. మనకి స్టెబిలైజేషన్ కావాలనుకోండి, ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ ఒక బటన్ ఉన్నది. ఈ బ్యాక్ సైడ్ బటన్ మనం ఇట్లా ప్రెస్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, పట్టుకుంటే మనకైతే స్టెబిలైజేషన్ ఉంటుంది. ఇక చూడండి, ఇప్పుడు ఫోన్ మాత్రమే కదులుతుంది, ఇదంతా లేదన్నమాట. ఇది అన్నమాట. మనకైతే దీన్ని తీసుకొని ఇట్లా చేయొచ్చు. మీకు ఇట్లా మంచి లేదు ఈ మోడ్ వచ్చేసి మనకి ఎట్లుందంటే ఇది చూడండి, ఇటు వచ్చేసరికి మనకి ఇట్లా వచ్చింది. మనకి దీన్ని సెట్ చేసుకోవాలి. ఇట్లా డౌన్ కానీ లేకపోతే అప్ కానీ చేసుకోనికి మనకి ఇక్కడ బటన్ ఇచ్చిరు. ఈ బటన్ ఏం చేయాలంటే ఇట్లా వేసుకున్నాం అనుకోండి, డౌన్ అయిపోతుంటుంది. లేదు అప్ వేయాలనుకుంటే మనకైతే ఇట్లా అప్ అయిపోతుంది అనమాట. ఇట్లా అప్ కూడా చేసుకోవచ్చు. ఎంతవరకు అంటే ఇంతవరకు చేసుకోవచ్చు. లేదు దీన్ని సెట్టింగ్ మంచిగా చేసుకోవాలంటే దీన్ని మనకి ఎట్లా అడ్జస్ట్ కావాలంటే అట్లా చేసుకోవచ్చు. ఇట్లా సైడ్ కంటే సైడ్కు, ఇక్కడ సైడ్ అంటే ఇక్కడ సైడు, అప్ అంటే అప్ అయిపోతుంది, డౌన్ అంటే డౌన్ అయిపోతుంది అనమాట. దీంట్లోనైతే ఇవి మనకు ఉన్నాయి. దీన్ని మనకైతే స్టేబులైజేషన్కి అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇది ఉన్నది కదా ఫ్రెండ్స్, ఇదైతే మనకైతే మ్యాగ్నెటిక్ టౌట్ అయితే రావడం జరిగింది. ఇక మనమైతే ఈ మ్యాగ్నెటిక్ అయితే తీసేయచ్చు అనమాట. ఇక చూడండి, మనకు మ్యాగ్నెటిక్ అయితే మనకి వెళ్ళిపోయింది అనమాట. మనం దీన్ని ఇట్లా మనము బెండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ బెండ్ చేసుకొని ఈ ప్యాకెట్లో కూడా మనం పెట్టుకొని అయితే వెళ్ళిపోవచ్చు. దీంట్లో మనకి మ్యాగ్నెటిక్ పౌచ్ ఏమో మనం ఫోన్కి అయితే పెట్టుకోవచ్చు. ఇది మనకి ఇట్లా సెటప్ వస్తుంది. దీంతో పాటు మనకైతే ఒకటి స్టాండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ స్టాండ్ అనేది దీనికి ఇక్కడైతే ఫిట్ చేసుకోవచ్చు మనము. ఈ స్టాండ్ అనేది మనకైతే ఇట్లా ఉంటుంది. దీన్ని అయితే స్టాండ్ను మనం ఇక్కడ నుంచి అయితే ఫిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫిట్ చేసుకున్నాం అనుకోండి, ఫిట్ అయిపోతుంటుంది అన్నట్టు. ఫిట్టింగ్ చేస్తే మనకైతే ఇక్కడ ఫిట్ అయిపోతుంది. ఫిట్ అయిపోయిన తర్వాత మనకైతే ఇది సెటప్ అయింది అనమాట. ఇది మనకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఇట్లా మనం అయితే సెట్ చేసుకొని కింద కూడా మనం వ్లాగ్స్ కానీ టెక్నిక్స్ కానీ ఏమైనా చేసుకోవచ్చు. ఇది మనకు వచ్చేసి ఇట్లా, దీన్ని మనం ఏం లేదు, దీన్ని తీసుకొని దీని దగ్గరికి ఇట్లా
పెట్టగానే మనకైతే ఇక్కడ సెటప్ అయితే అయిపోయింది. దీన్ని అయిపోయిన తర్వాత మనకైతే ఇక్కడ మనం దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఇక మనకి ఇట్లా అయితే వచ్చేస్తుంది అనమాట. మనకైతే ఇట్లా వస్తుంది. మనం దీన్ని పెట్టుకొని ఈ స్టాండ్ తీసినాం అనుకోండి, ఇక్కడ పెట్టేస్తే మనకైతే ఇక్కడ తీసుకొని కూడా మనం అయితే వీడియోస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ మనం ఏదైనా టేబుల్ పైన కానీ ఏదైనా పైన కానీ పెట్టి కూడా మనం అయితే వీడియోస్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే స్టేబిలిటీ అయితే బాగుంటుంది. అందుకనే దీన్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఎవరైతే ఎక్కువగా వ్లాగ్స్ చేస్తుంటారో, ట్రావెలింగ్ వ్లాగ్స్ కానీ లేకపోతే ఫుడ్కి సంబంధించిన వ్లాగ్స్ కానీ చేసే వాళ్ళకైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. దీనికి వచ్చేసరికి దీనికి బ్యాటరీ కూడా ఉన్నది. మనకైతే బ్యాటరీ వచ్చేసి 6 to 8 hours అయితే మనకైతే రావడం జరుగుతుంది. వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే 24 hours అని మెన్షన్ చేసిండు. కాకపోతే కంటిన్యూగా వాడితే మనకైతే 6 to 8 hours అయితే ఛార్జింగ్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ చూడండి ఛార్జింగ్ అనేది మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఉన్నది కదా గ్రీన్ లైట్ లా ఛార్జింగ్ ఉన్నది. మనకు 1 2 3 పాయింట్లు అయితే ఛార్జింగ్ చూపిస్తుంది. అంటే ఫుల్ ఛార్జింగ్ లో ఉంది అన్నమాట. దీని అర్థం వచ్చేసి మనం ఇక కాదు నాకు స్టాండ్ వద్దు ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనుకుంటే మనం అయితే దీన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా తీసుకొని మనం అయితే ప్యాకెట్లో పెట్టుకోవచ్చు. దీన్ని మనం యూజ్ చేయవచ్చు. దీన్ని యూజ్ చేస్తే మనకైతే స్టెబిలిటీ అంటే సూపర్గా ఉంటుంది. మన రివ్యూ అయితే మీకు ఎట్లా అనిపించిందో చూడండి. మన రివ్యూ నచ్చితే మన విఆర్ఎస్ తెలుగు టెక్ న్యూస్ను ఒక లైక్ వేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్తో పాటు నన్ను కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకు మీ వీడియో ఎట్లా అనిపించింది? థ్యాంక్ యూ.